ఇవాళ ఏపీ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది వైసీపీ. ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందంటూ వెన్నుపోటు దినం పేరుతో నిరసనలు చేపట్టనుంది. ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చకపోవడంతో పాటు అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వంపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ర్యాలీలకు పిలుపునిచ్చారు వైఎస్ జగన్. హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచారంటూ వైసీపీ నిరసన తెలియజేయనుంది. గత ప్రభుత్వ హయాంలో తాము అమలు చేసిన పథకాలను ఆపేశారని, ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఇస్తామన్న సూపర్ 6 పథకాలను ఇవ్వలేదని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ సందర్భంగా వెన్నుపోటు దినం పేరిట నిరసనలు తెలియజేయాలని వైసీపీ పిలుపునిచ్చింది. ఇవాళ ఏపీ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది వైసీపీ. ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందంటూ వెన్నుపోటు దినం పేరుతో నిరసనలు చేపట్టనుంది. ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చకపోవడంతో పాటు అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వంపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ర్యాలీలకు పిలుపునిచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచారంటూ వైసీపీ నిరసన తెలియజేయనుంది. గత ప్రభుత్వ హయాంలో తాము అమలు చేసిన పథకాలను ఆపేశారని, ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఇస్తామన్న సూపర్ 6 పథకాలను ఇవ్వలేదని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ సందర్భంగా వెన్నుపోటు దినం పేరిట నిరసనలు తెలియజేయాలని వైసీపీ పిలుపునిచ్చింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. అటు చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం మంత్రులందరితోని కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయనుంది. అంతేకాకుండా 1 ఇయర్లో వాళ్ళు ఏం చేశారనేది కూడా చర్చించనుంది. అయితే ఇవాళ చూసుకున్నట్టయితే దీనికి ఇదే నేపథ్యంలో ఇటు వైసీపీ నిరసన తెలియజేయనుంది. అంటే కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని చెప్పేసి ఈ టైంలో ఏమైనా ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? రాష్ట్రంలో సూపర్ 6 సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా కూటమి ప్రభుత్వం ఆ హామీలను అమలు చేయలేదని చంద్రబాబు చేసిన ఈ మోసం ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పట్టాలని చెప్పేసి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ పిలుపు మేరకు ఏపీ ఎన్నిక ఫలితాలు వెలువడిన రోజైన జూన్ 4th వెన్నుపోటు దినంగా పాటించాలని కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు పిలుపునివ్వడం జరిగింది. అయితే చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నాక అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అనంతపురం జిల్లా లోపల చంద్రబాబు సర్కార్ మోసాలపై యాత్రిలో నిరసన కార్యక్రమాలకి వీరు ప్లాన్ చేయడం జరిగింది. అయితే పోలీసులు అప్రమత్తమైన పోలీసులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా విజయనగరం జిల్లా లోపల శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ తరఫున నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన చేపట్టాలని చెప్పేసి బొత్స సత్యనారాయణ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలకు నాయకులకు పిలుపునివ్వడంతో వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ తరఫున ఏదైతే రికార్డు స్థాయి లోపల అప్పులు చేయడం జరిగిందని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తామని చంద్రబాబు పైన నమ్మించి నట్టేట ముంచిన బాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అంటూ, అదేవిధంగా సూపర్ 6 సహా 143 హామీలను తొంగలో తొక్కిన సీఎం చంద్రబాబు, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అప్పుడు ఇంటింటా బ్రాండ్ల పంపిణీ, ఇవన్నీ కూడా దాంతో పాటు 151,000 కోట్ల అప్పు చేసి ఒక్క హామీ కూడా అమలు చేయలేదని చెప్పేసి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నిస్తా ఉన్నారు. శ్రవంతి. థ్యాంక్ యూ ప్రసన్న.